హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ లిఖితాని. వెల్కమ్ బ్యాక్ టు లిఖితా వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి మినపప్పు కారంతో దొండకాయ కర్రీ అండి. ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేద్దాం. చాలా టేస్టీగా రుచికరంగా ఉంటుంది. చూడండి, చూస్తూనే నోరూరిపోతుంది కదా. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రాసెస్కి వెళ్ళిపోదాం. మినపప్పు, ఎండుమిర్చి, అలాగే ఉల్లిపాయలు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్న ఆయిల్ హీట్ అయ్యాక అందులోని ఉల్లిపాయలు అయితే నేను చిరుకలుగా కట్ చేసుకున్నాను. ఇలా అయితే బాగా ఫ్రై అవుతుంది. అలాగే మినపప్పు, కారానికి తగ్గ 4-5 ఎండుమిర్చి అయితే సరిపోతుంది మనకి. వీటిని అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఎర్రగా వచ్చేలాగా వేయించుకుంటే సరిపోతుంది మనకి. దీన్ని అయితే ఈసారి చల్లారబెట్టుకోండి. ఇప్పుడు మిక్సీలో అయితే వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మిక్సీ ఆడేసాను. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ హీట్ అయ్యాక మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వీటిని అయితే కనుక ఇందులో ఫ్రై చేసేయండి. ఉల్లిపాయ అనేది అలా వేయించడం వల్ల పచ్చివాసన పోతుంది. సో మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. వీటిని అన్నిటిని కూడా అయితే మనం ఫ్రై చేసేసాము. ముందుగా 50 గ్రాములు ఉండేలా అయితే చింతపండుని నానబెట్టుకున్నాను. గుజ్జుని తీసేసుకున్నాను. ఇప్పుడు పులుసు మరిగాక అందులోని మిక్సీ ఆడి పెట్టుకున్నాం కదా పక్కన, ఈ గ్రేవీ అనేది ఇందులో వేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని అయితే బాగా కలపండి. దీన్ని అయితే బాగా మరగనివ్వండి. వాటర్ కూడా ఒక గ్లాస్ అయితే వాటర్ ఎక్స్ట్రా వేసుకోవాలి మీకు. సో ఇప్పుడైతే దొండకాయ ముక్కలు మనం చిరికలా కట్ చేసి ముందే పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని అయితే కనుక ఈ పులుసులు అనేది వేసుకోవాలి. ఇలా సన్నగా చిరికలా కోయడం వల్ల అనేది బాగా మగ్గుతుంది. అలాగే చిటికెడు పసుపు, అలాగే చిన్న ముక్క బెల్లాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. పులుపు అనేది వేస్తాం కదా మనం, బెల్లం వేస్తే కొంచెం తీయగా ఉంటుంది. సో ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి. మీకు ఉప్పు అనేది సరిపోతే కనుక ఒకసారి రుచి చూడండి, సరిపోతే వేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, మనకి మరుగుతుంది కదా. ముక్క అనేది ఉడికితేనే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఆయిల్ కొంచెం ఇలా అవ్వడం వల్ల మనకి కర్రీ అనేది సూపర్గా ఉంటుంది. బుడగలు కూడా వస్తున్నాయి కదా. మీకు నోరు ఊరిపోతుందా? మీరు ట్రై చేసేయండి ఎలా ఉన్నది ఏంటనేది. ఇప్పుడు అన్ని మసాలాలు ఇవన్నీ వచ్చాక ఇలాంటి గ్రేవీస్ కర్రీస్ చేయడం మానేశారు. అప్పట్లో ఎక్కువగా చేసుకునేవారు ఇలాంటివి అనేది. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో కూడా అన్నం సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ అయితే తీసేసుకున్నాను. మా ఇంట్లో అయితే చాలా ఇష్టమండి ఈ కర్రీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.